బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో సమావేశం కానున్నారు మీనాక్షి నటరాజన్. నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 2ంటికి ఆదిలాబాద్ పార్లమెంటు నేతలతో భేటీ అవుతారు. ఫిర్యాదులు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం 5ంటికి పెద్దపల్లి పార్లమెంటు నేతలతో సమావేశం కానున్నారు. నిన్న మెదక్, మల్కాజ్గిరి నేతలతో వేర్వేరుగా సమావేశమైన ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా ఇష్యూ ఉంటే గాంధీ భవన్లోనే చర్చించాలని, బయట మాట్లాడొద్దని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హేమ, అటు నిన్న మెదక్, మల్కాజ్గిరి నేతలతో సమావేశమయ్యారు మీనాక్షి నటరాజన్. ఇక ఈ రోజు అటు కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో సమావేశం కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో ఇటువంటి అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తుందంటారు హేమ? మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా మీనాక్షి నటరాజన్తో అనుబంధ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అన్ని సెల్స్కి సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా రాబోతున్నారు. యూత్ కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎస్యుఐ లీడర్స్తో పాటు మహిళా కాంగ్రెస్ నేతలు, ఓబీసీ సెల్ అధ్యక్షులు అండ్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నారు. ప్రధానంగా మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిని కలిసి మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా నిన్న మెదక్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. అండ్ నిన్న ఈవినింగ్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు 11 గంటలకు అనుబంధ సంఘాల నేతలతో సమావేశం తర్వాత ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పనితీరుని, అదేవిధంగా రానున్నటువంటి రోజులలో ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ఉండబోతోంది అంటూ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. నిన్న మెదక్ పార్లమెంట్ కానివ్వండి, మల్కాజ్గిరి పార్లమెంట్ కానివ్వండి, 2 సెగ్మెంట్కి సంబంధించినటువంటి నేతలకు కూడా దిశానిర్దేశం చేశారు. ఇన్ కేస్ తమకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా నేరుగా మీనాక్షి నటరాజన్కు చెప్పచ్చు. అయితే నిన్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధానంగా సిద్దిపేట పైన ఫోకస్ చేయాలి అంటూ కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. వెంటనే అక్కడ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహని సిద్దిపేట పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటూ చెప్పడంతో పాటు సిద్దిపేట అండ్ గజ్వేల్ పైన తను కూడా స్పెషల్ ఫోకస్ చేస్తాను అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. ఇక నిన్న ఈవినింగ్ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా మిగతా మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలంతా కూడా మీనాక్షి నటరాజన్ కలిశారు. ప్రధానంగా మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత సమీక్ష సమావేశాలు జరగలేదు. ఇంటర్నల్గా కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయని కూడా మీనాక్షి నటరాజన్ ముందుకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. వాటిపైన కూడా త్వరలోనే సమన్వయం చేసి అందరినీ కలుపుకుంటూ పనిచేసుకుంటూ పోవాలంటూ ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేశారు. ఇక ప్రస్తుతం మనం చూడొచ్చు గాంధీ భవన్లో హడావుడి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా 11 గంటలకు అనుబంధ సంఘాల నేతలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇందులో ప్రధానంగా యూత్ కాంగ్రెస్ నేతలతో పాటు ఎన్ఎస్యుఐ, అదేవిధంగా మహిళా కాంగ్రెస్, ఓబీసీ సెల్ అధ్యక్షులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు అండ్ మైనారిటీ, అన్ని ఎస్టీ సంఘాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రానున్నారు. యాక్చువల్లీ ఈరోజు 11 గంటలకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం షెడ్యూల్ ప్రకారం ఉండింది. కానీ కరీంనగర్ది పోస్ట్పోన్ చేసి అనుబంధ సంఘాలతో, ఎందుకంటే పార్టీకి ప్రధానంగా బలంగా ఉన్నది ఈ ఫ్రంటల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు. సో వీళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సెల్స్లో కానివ్వండి, లేదంటే వాళ్ళలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అండ్ పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళాలన్నా, లేదంటే పార్టీని మరింత బలోపేతం చేయాలన్నా అనుబంధ సంఘాలు అనేవి చాలా కీలకం. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అని అన్ని కోణాల్లో కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అండ్ మోరోవర్ రీసెంట్గా చేసినటువంటి బీసీ కులగణన పైన ఓబీసీ సెల్కి సంబంధించినటువంటి వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బీసీ కులగణన ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది, బీసీ కులగణన వల్ల వచ్చినటువంటి ఉపయోగాలు ఏంటి, వాటి వల్ల జరగబోయేటటువంటి ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా పబ్లిక్లోకి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి అండ్ మోరోవర్ పబ్లిక్లో ఈ కులగణన పైన ఎలాంటి ఒపీనియన్ ఉందని అడిగి తెలుసుకుంటున్నారు.
ఉన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో ఎంతో ప్రెస్టీజియస్తో చేసినటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అది రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా అమలు చేయబోతున్నాం, పబ్లిక్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అంటూ కూడా ఎస్సీకి సంబంధించినటువంటి సెల్ అధ్యక్షులతో కూడా మాట్లాడి దిశానిర్దేశం చేయనున్నారు. సో అన్ని అటు ఎన్ఎస్యుఐ నేతలతో కానివ్వండి, యూత్ కాంగ్రెస్తో కానివ్వండి, ప్రధానంగా ఇటు కాంగ్రెస్ మహిళా నేతలతో కూడా ఈరోజు చర్చ చేయనున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత మహిళలకే ప్రత్యేకమైనటువంటి పథకాలు పెట్టారు. ఆల్రెడీ అవన్నీ కూడా అమల్లో ఉన్నాయి. మొత్తం 6 గ్యారంటీస్ కూడా మహిళలు చుట్టూనే ఉన్నాయి. సో అసలు మహిళలు ఏ విధంగా వీటిపైన రెస్పాండ్ అవుతున్నారు, ఫ్రీ బస్ లాంటివి కానివ్వండి, లేదంటే 200కే కరెంటు కానివ్వండి, 500కు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు మహిళలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఎంతవరకు పథకాలు చేరుతున్నాయి, అన్ని అంశాలు కూడా కాంగ్రెస్ నేతలతో కూడా చర్చించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఎగ్జాక్ట్గా 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లోనే ఉంటున్నారు అని తెలుసుకొని ప్రతి ఒక్క నేతలు కూడా వచ్చి కలుస్తున్నారు. కాసేపటి క్రితమే వరంగల్కి సంబంధించినటువంటి నేతలంతా కడియం శ్రీహరితో పాటు మిగతా ముఖ్య నేతలంతా కూడా వచ్చి తమకి ఒక ఎమ్మెల్సీని కేటాయించాలి, అంటే వరంగల్కి ఒక ఎమ్మెల్సీని కేటాయించాలి అని కూడా రిక్వెస్ట్ చేయడానికి కలిసినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ హేమ, ఇప్పటికే చూసుకుంటే అనుబంధ సంఘాలతో సమావేశం అయిన తర్వాత ఆవిడ షెడ్యూల్ ఏ విధంగా ఉంది అంటారు ఆ మీనాక్షి నటరాజన్కి సంబంధించి? నటరాజన్ ఇటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిన్న 2 గంటలకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో పాటు నిన్న సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. సేమ్ షెడ్యూల్ ఈరోజు కూడా ఉంటుంది. 2 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు వరకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 2 రోజుల షెడ్యూల్ మాత్రం ఇప్పటి వరకు ప్రిపేర్ అయింది. ఇక రేపటి నుంచి ఏ పార్లమెంటు నియోజకవర్గాలు వారిని పిలుస్తారో అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. అండ్ మోర్ ఓవర్ మొత్తం 17 సెగ్మెంట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో ఈ రానున్నటువంటి 10 రోజులు రోజుకి 2 పార్లమెంటు వారిగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్కి ఇక్కడ ఉన్నటువంటి లీడర్ల పైన ఆమెకు ఆల్రెడీ ఫుల్ ప్లెజర్గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఎప్పటి వరకు ఎవరితో 1-to-1 ఇంటరాక్ట్ కూడా కాలేదు. సో ఈ మీటింగ్స్ వల్ల వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువనే. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్లో ఎన్నో రోజుల నుంచి లుకలుకలు వినిపిస్తూ ఉన్నాయి. చాలామంది అసంతృప్తితో ఉన్నట్టుగా అండ్ మోర్ ఓవర్ వాళ్ళ జిల్లాలో మంత్రులతో కానివ్వండి, ఎమ్మెల్యేలతో కానివ్వండి కాస్త డిస్ప్యూట్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటన్నిటిని కూడా క్లియర్ చేయడంలో మొదటిగా ఇదే టాస్క్ పెట్టుకున్నారు మీనాక్షి నటరాజన్. అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని కూడా 1-to-1 కలిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాటిని సాల్వ్ చేస్తే పార్టీ కానీ ప్రభుత్వం కానీ మరింత బలంగా అవుతుంది అంటూ కూడా భావిస్తున్నారు. కేవలం ఈ రానున్నటువంటి 4 ఏళ్ళు కాదు, నెక్స్ట్ టర్మ్ కూడా మనమే దృఢంగా ఉండాలి అంటూ కూడా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు. ఎన్ని రోజులైతే మీరు పని చేస్తారో, ఎన్ని రోజులైతే మీరు ప్రజల్లో ఉంటారో అన్ని రోజుల పాటు కూడా మీరు మీ పదవుల్లో హాయిగా కూర్చోవచ్చు అంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అండ్ నిన్న మీనాక్షి నటరాజన్ ఒక క్లారిటీ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకే డీసీసీ ప్రెసిడెంట్లు, పీసీసీ ప్రెసిడెంట్లు అండ్ నామినేటెడ్ పదవులతో పాటు ఇతర పదవులు కూడా కేవలం పార్టీకి 10 ఏళ్ల నుండి పనిచేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఉంటాయని ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత చాలా మందిలో ఒక హోప్ నెలకొంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కూడా నిన్న లేదు మొన్న పార్టీ మారి వచ్చినటువంటి వాళ్ళకే పార్టీలో ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళకే పథకాలు ఉంటున్నాయి అని చాలామంది అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా లేదు మాకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి అని మాత్రం ఒక హోప్ని మీనాక్షి నటరాజన్ నెలకొల్పారు. అండ్ నిన్న వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఎంతో టెన్షన్తో అసలు ఏం జరగబోతోంది, మీటింగ్లో ఏం చెప్పబోతున్నారు, మా పైన ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి, అసలు మా పైన ఎలాంటి ఒపీనియన్ ఉంది అని ఎంతో టెన్షన్తో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకుంటూ చాలా హోప్తో వెళ్ళారు బయటికి. వచ్చిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్. రైట్, థ్యాంక్ యూ హేమ.